అది కూడా అవసరం అధ్యక్ష. కొన్నిసార్లు ఆవేదన కొన్నిసార్లు ఆవేశం రూపంలో బయటకు వస్తేనే అది ప్రజల హృదయాలను దాటుతుంది, ప్రతిపక్ష సభ్యులకు కూడా అర్థమవుతుంది. తప్పితే ఒక ఆవేశంతో ఆవేదన చెప్పాల్సిన విషయాన్ని మామూలుగా చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే కొన్నిసార్లు ఆవేశం కూడా అవసరం అధ్యక్ష. సో ఎమోషనల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ తోటే మన ఫ్యామిలీ లైఫ్, ఆ ఎమోషనల్ బాండింగ్ తోటే కుటుంబము, అదే ఎమోషనల్ ప్రజలతో ఉన్న బాండింగ్ తోటే మనం అధికారం, ఆ ప్రేమ నమ్మకంతో మనకు ప్రజలు అధికారం ఇస్తారు. కాబట్టి ఎమోషన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అధ్యక్ష. నేను ఒక మాట ఇంతకుముందుకు నిజంగా హరీష్ రావు గారు వినండి, ఇంతకుముందుకు హరీష్ రావు గారు మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడాల్సి వచ్చింది కొంచెం ఎమోషనల్గా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎందుకంటే ఆయన లాంటి సీనియర్ వ్యక్తులు అట్లా మాట్లాడేసరికి బాధ అనిపించి నేను మా మధ్యలో మిమ్మల్ని మైక్ అడిగి మీ పర్మిషన్ తోటి అట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడిన అధ్యక్ష. కానీ ఒక మాట నేను ఏమంటాను అధ్యక్ష, ఈరోజు నా సబ్జెక్ట్లో ఫస్ట్ దానికి ఏంటంటే, మనము హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నిన్న మదన్మోహన్ రావు గారు సభ్యుడు మాట్లాడినరు, గతంలో మాట్లాడిన సభ్యులు కొన్ని సందర్భాల్లో రోజు రోజుకు సభ యొక్క హుందాతనం గౌరవం తగ్గుతుంది. కాబట్టి నాకు కూడా కొన్ని ఎమోషన్స్ ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మనం గమనిస్తుండ్రు. కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు భావించి మన ఇక్కడ పంపిస్తే మనం సభ్యులం, మనం ఈ భాష ఒక నిమిషం కొంచెం కట్ చేయకు, ఒక నిమిషం ఇది మంచి విను, ఇంత మంచిగా మాట్లాడినప్పుడు ఇది నిన్నేమంటలేను. మళ్ళీ మా మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఐ అప్రిషియేట్. నిజంగా కూడా ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకుంటాను. కానీ రాజగోపాల్ రెడ్డి గారితో ఒక మాట అంటాను నేను, ఒక్కటే విషయం, అది అన్న న్యాయం అనేది అందరికీ ఒకే రీతి ఉండాలి, సభ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఒకటే పాయింట్, ఒకటే నిమిషం ఎక్కువ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఇందాక లేచి నేను ఓఆర్ఆర్ రద్దు చేయండి అని నేను అన్నా. ముఖ్యమంత్రి గారు లేచి ఏమన్నాడు, హరీష్ రావు గారు ఎంక్వైరీ చేయమన్నాడు అన్నాడు. నేను అనని మాటను అని ప్రెస్ రిలీజ్ ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి కూడా హరీష్ రావు డిమాండ్ మేరకు వేస్తున్నా అని సభను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం అది కూడా తప్పే కదా. యూ రెక్టిఫై దట్. అంటే నేను అనేది సభలో మాట్లాడేటప్పుడు హుందాతనము, మర్యాదలు, సాంప్రదాయాలు అందరికీ ఈక్వల్గా ఉండాలి. నేను అనని మాటను అన్నట్టు ముఖ్యమంత్రి గారు సభలో చెప్పి బయటకు పోయి ఆయన కార్యాలయంకి వెళ్ళి హరీష్ రావు గారు డిమాండ్ మేరకు వేశాను అని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? హౌస్ రికార్డ్స్ వెరిఫై చేయండి, హౌస్ అడ్జెంట్ చేసి స్పీకర్ గారి దగ్గర రికార్డ్స్ పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇట్లా మిస్లీడ్ చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. అధ్యక్ష, పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇందాక ఏదైతే అడిగారో అది నిజం. ఏదైతే చెప్తాను, ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఒక టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్గా అడిగింది ఏంది? విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు, దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ఏదో మీరు రద్దు చేయమన్నమాట నిజం కాదా? దాని అర్థమేంది? విచారణ చేయమని. ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారండి? విజిలెన్స్ ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా? ఎంక్వైరీ చేయకుండా ఎలా రద్దు చేయగలుగుతారు? గౌరవ వారు చాలా సీనియర్ మోస్ట్ మంత్రి గారు, అనుభవం ఉన్నవారు, వారికి అన్ని విషయాలు తెలుసు. ఒకటి ఏదైనా రద్దు చేయాలి అంటే ఏదో గాలిలో పేపర్ వస్తే రద్దు చేయలేరు. అది గౌరవ మాజీ మంత్రి గారు గమనించాలని కోరుకుంటున్నాను. పొంగులేటి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే ఈ టెండర్లు రద్దు చేస్తాము అని అది ప్రకటించింది మీరు, నంబర్ 1. నంబర్ 2, బట్టి గారు లేచి పదే పదే మేము మీలాగా అమ్ముకోలేదు, మీలాగా మేము ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అంటే మరి మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, బ్యాగ్ తీసుకోండి అని నేను అన్నాను. దాంట్లో తప్పేముంది? రాజగోపాల్ గారు, మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మీరన్నదాన్నే నేను రీరిపీట్ చేస్తున్నా. మీరు ఏది రద్దు చేయమన్నారు అన్నదాన్నే చెప్తున్నాను నేను. రద్దు చేయాలి అంటే దాన్ని ఎంక్వైరీ చేయాలి. సో
అంటే రద్దు చేయటానికి ముందు కమిటీ చేయాలి కాబట్టి మీ కోరిక రద్దు చేయాలన్నది ఏదైతే ఉందో అది చేయాలంటే ఇది చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, హరీష్ రావు మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంక లోతుగా వద్దండి, నేను కూడా ఆ మాటలు వాపసు తీసుకుంటున్నా. అధ్యక్ష, నేను అనలేదు, కానీ పక్క సభ్యులు ఎవరో అన్నారని చెప్పి ఆ మాటను తనే ఉచ్చరించి ఆన్ ద రికార్డ్ మైక్లో